శివ గోల్డ్ ఫైనాన్స్ తెలుగు వారి నమ్మకమైన సంస్థ. తాకట్టులో ఉన్న మీ బంగారానికి వడ్డీ భారంగా మారిందా? విడిపించుకోలేక వదిలేసుకుంటున్నారా? మీ బంగారంపై మరింత నగదు కావాలనుకుంటున్నారా? మీ బంగారానికి పూర్తి విలువ లభించే చోటు శివ గోల్డ్ ఫైనాన్స్. మీ బంగారు నగలు తాకట్టులో ఉన్నాయా? అయితే ఇప్పుడే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా వెంటనే సంప్రదించండి. శివ గోల్డ్ ఫైనాన్స్ వారిచే బ్యాంకులలో కానీ మరియు ఏ ఇతర ప్రైవేట్ సంస్థల్లో కానీ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధర ప్రకారం కొని నగదు వెంటనే ఇవ్వబడుతుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి శివ గోల్డ్ ఫైనాన్స్. ఫోన్ నెంబర్ 7093169898. రాష్ట్రంలో అధికారం కోల్పోయి 11 స్థానాలకి పరిమితమైన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేస్తా అని చెప్తుంటే నవ్వొస్తోందని కడప జిల్లా ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ప్రొద్దుటూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏ ఒక్క రోజైనా ప్రజల్లో ఉన్నావా అని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో ఎంతమందిపై అక్రమ కేసులు పెట్టారో వైసీపీ వాళ్లకు తెలియదా అని మండిపడ్డారు. అధికారం ఉందని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రోడ్లపైన ఉన్నాడని పేర్కొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రాజమల్లు ఓడినా ఇంకా అధికారులు ఆయన బావమరిదినే స్మరిస్తున్నారన్నారు. ప్రొద్దుటూరులో ఎవరైనా అధికారులు అక్రమాలు చేస్తే తాట తీస్తానని, అధికారులు ప్రజల కోసం పనిచేయాలన్నారు. మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎక్కడికి పోయారని, ప్రొద్దుటూరులో ఇసుక అక్రమ రవాణా అరికట్టకపోగా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. పులివెందుల ఎమ్మెల్యే మన కడప జిల్లా వాసి ఆయన అధికారం కోల్పోయిన తర్వాత కడప జిల్లాకు వచ్చినది చూస్తుంటే ఇల్లంతా కాలిపోయినాక దాంట్లో ఉండే సామాన్లు ఎట్టగాలిపోయినాయి అని చూడనీకి వచ్చినట్టుగా ఆయన తీరు కనపస్తుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటి అడగదలుచుకున్నా. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నిసార్లు జిల్లాకు వచ్చినావు? కేవలము క్రిస్మస్ పండగకో లేకపోతే జయంతులకు వర్ధంతులకు తప్ప ఏ రోజు కూడా కడప జిల్లా అభివృద్ధి పట్టించుకోలేని వ్యక్తి సొంత జిల్లావాసి ముఖ్యమంత్రి అయ్యి బహిరంగంగా నేను ఎన్నోసార్లు అడిగిన 10 మంది ఎమ్మెల్యేలు కానీ 2 ఎంపీలు కానీ మీరు రండి, ఇంత అవకాశం సువర్ణ అవకాశం ఇచ్చినా కూడా మీరు పనిచేయలేదని అడిగితే కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ తేలేకపోతుంది, ప్రొద్దుటూరు మెడికల్ కాలేజ్ తేలేకపోతుంది, ప్రొద్దుటూరు ఉన్నటువంటి పాల కేంద్రం తెలిపిలేకపోతుంది, చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీ తెలిపిలేకపోతుంది, ఒక్క చిన్న పరిశ్రమ కానీ మధ్యతరగతి పరిశ్రమ కానీ లేకపోతే ఒక భారీ పరిశ్రమ కానీ ఒక 100 మందికి ఉద్యోగాలు ఇప్పించే పరిశ్రమ ఏదైనా 5 సంవత్సరాల మీ ముఖ్యమంత్రి పాలనలో చేసినావా? మళ్ళా విడ్డూరంగా ఉంది ఓదార్పు యాత్ర చేస్తాడంట. ఎవరిని ఓదార్చేదానికి? ఓదార్పు యాత్ర ఏంది? నీ డ్రామాలు ఏంది? ఈ స్టంట్లు ఏంది? సొంత జిల్లాలో 10కి 10 సీట్లు ఇచ్చిన జిల్లాలోనే నువ్వు ఏమీ చేయలేక, రాష్ట్రానికి ఏం చేయలేక, కేవలం కొడాలినాని లేకపోతే కొల్లభనేని వంశీ ఇట్లా వాళ్ళని పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, జిల్లాలో వచ్చేసరికి నాలాగా ఎంతమందిని బాధించినారు, ఎన్ని కేసులు పెట్టినారు, నా పైన 2 సార్లు అక్రమ కేసులు పెట్టి జైళ్ళకు పంపించి హింసించి మా కుటుంబాలను తిట్టించి మా కుటుంబాల మనోవేదనకు గురి ఈరోజు అవన్నిటికీ దేవుడిచ్చిన తీర్పుగా మాకు అనిపిస్తూ ఉంది. ఆనందంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్కు ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇలే. ఒకటే చెప్తున్నా, విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలా, క్యారెక్టర్ ఉండాలా, కమిట్మెంట్ ఉండాలా, హుందాతనం ఉండాలా, ప్రతిపక్ష పార్టీలతో కూడా కలిసి పనిచేసేలాగా హుందాతనం ఉండాలి. ఇవన్నీ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకు వచ్చిపోవడం చూసే విడ్డూరంగా ఉంది. ఆయన జిల్లాకు రావడం చూస్తుంటే ఇందాక చెప్పినట్టు అప్పుడు ఒక సామెత చెప్పేవాడిని నేను, ఎప్పుడు అధికారంలో ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు విరవీగితే ఈరోజు రోడ్డును కొన్నాను. కాబట్టి నేను జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాకి ఏం చేయలేదు, ఆయన జిల్లాకు రావడమే వేస్ట్. ఇంకా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను ఎప్పుడూ చెప్తానే, మాజీ శాసనసభ్యుడు కాబోతున్న రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారని ఆయనకు ఎన్నోసార్లు చెప్పినా వినలే. అహం తలకెక్కి ప్రవర్తించి ఆ రోజు నేను క్లియర్గా చెప్పిన, అహం తలకెక్కినప్పుడు ఒకసారి శ్మశానం వైపు చూడు, నీకంటే పెద్దోళ్ళు పడుకున్నారని. ఆయన కూడా ఇష్టానుసారం మాపై దాడులు చేపించడము, మా పైన కేసులు పెట్టడము, మా కుటుంబాన్ని తిట్టడము,
వాళ్ళ చెంచాలను పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ చెంచాల అడ్రస్సులు తెలియడంలే, ఏడుండారో తెలీదు. ఇప్పుడు నేను ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పార్టీలో ఉన్నా కూడా ప్రవీణ్ అనే వ్యక్తి ప్రజల పక్షాన ఉన్నాడు, ప్రజల కోసం ఉన్నాడు. అసలు పొద్దుటూరు ఎమ్మెల్యేగా పనిచేసిన రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎంత పిరికోడంటే సంవత్సరం రోజులు నేనేం మాట్లాడినంట. గుర్తుందా రాచమల్లు ప్రసాద్ రెడ్డి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీవు గవర్నమెంట్ ఫామ్ చేసిన కొత్తల్లోనే నేను వచ్చి నువ్వు చేసిన తప్పులు కానీ ప్రజలకు అవసరమేంటి ప్రశ్నించిన. సంవత్సరం రోజులు నేను ప్రస్తుకే రాము అని మాట్లాడినావంటే హస్తసన్యాసం చేసినావు, అంటే యుద్ధం చేయకుండానే నువ్వు తల ఉంచినావు. ఇప్పటికి కూడా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి చెప్తానా, ప్రజల సమస్య వస్తే నువ్వు ప్రతిపక్షంలో ప్రశ్నించు, ఏమంత భయమా నీకు? తప్పేమి, నువ్వు ప్రశ్నించు. ప్రజలకు తప్పు జరిగితే సంవత్సరం రోజులు రాను తర్వాత మాట్లాడుతా అంటే సంవత్సరం రోజులు నీకు ప్రజల అవసరంలే, ప్రజల కష్టాలు అవసరంలే. ఇంకొకటి, ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు చెప్తున్నా, ముఖ్యంగా పోలీసు అధికారులు, ఇంకా రాచమల్లు ప్రసాద్ రెడ్డి వాసన, బంగారెడ్డి వాసన కోలే, ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. మీ అందరి పేర్లు లోకేష్ బాబు రెడ్డిలో ఎంటర్ చేపిస్తా. ఇప్పటికైనా ప్రజల కోసం పనిచేయండి. ఇంకా బంగారెడ్డి కోసమో, రాచమల్లు ప్రసాద్ రెడ్డి కోసమో, ఇంకొక వ్యక్తి కోసమో పనిచేస్తే రేపు జరగబోయేదానికి తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఎవరెవరైతే ఈ 4.5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నాతో పాటు పనిచేసిన పద్మనాభరెడ్డి కానీ, దస్తగిరన్న కానీ కేసులు పెట్టి మన వాళ్ళను తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన పోలీసు వాళ్ళందరినీ కూడా లోకేష్ బాబు రెడ్ బుక్లో ఎక్కిస్తాడా? ఇప్పుడు వచ్చే అధికారులు కానీ, ఇక్కడున్న అధికారులు కానీ, మీ వల్ల చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారికి కానీ చెడ్డ పేరు వచ్చే ఒక్క పని చేసినారా? మీ ఆఫీసుల కాడికి వచ్చి నేనే మీ బండారాలని బయట పెడతా. ఒకటే విజ్ఞప్తి చేస్తాను అధికారులకి, అన్ని శాఖల అధికారులకు, ఇటు పోలీస్ కానీ, మున్సిపల్ కానీ, ఇంకొక రెవెన్యూ వాళ్ళు కానీ అందరికీ చెప్తానా, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి చెడ్డ పేరు వచ్చే పని చేస్తే మీ తాట తీస్తా. ప్రజల కోసం, ప్రజల పక్షాన పనిచేయండి. దొంగ ఇసుక ఎత్తడం కానీ, మట్కా, క్రికెట్, గ్యాంబ్లింగ్, అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా మీరు కన్నా ప్రేరేపించినా, అందులో మీ సహకారం ఉందని తెలిసినా డైరెక్ట్గా లోకేష్ బాబు గారి దృష్టికి, చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోతా. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలకు పనిచేయండి. మీకు డబ్బు జీతాలు ఇచ్చేది ప్రజల రెక్కల కష్టం నుంచి మీకు జీతాలు వస్తున్నాయి. మీరు దాన్ని సద్వినియోగం చేసి తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి, మంత్రి లోకేష్ బాబు గారికి మంచి పేరు వచ్చేటట్టుగా ప్రజా పాలన అందించండి. దానికి రాజకీయ నాయకులుగా మేము సహకరిస్తాం. రాచమల్లు ప్రసాద్ రెడ్డికి కూడా విజ్ఞప్తి చేస్తాడా, హృదయపూర్వకంగా పిలుస్తాడా, ప్రజా సమస్యలు ఉంటే బయటికి రా, మాట్లాడు, ఏదన్నా ప్రజలకు అవసరం ఉండేది చెప్పు. సంవత్సరం రోజులు నేను రానని దుప్పటి కప్పుకొని ఇంట్లో పనుకుంటావా? నాయకుడివే నువ్వు. నేను పని చేసిన, నువ్వు నాకు ఎన్ని పోలీస్ కేసులు, నాకు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఆ రోజు ప్రజల్లో తప్పని ప్రశ్నించా రాచమల్లు. అంతలోనే పోయి నేను సంవత్సరం రోజులు రానంటే సంవత్సరం రోజులు నీకు ప్రజలు కాబట్టదా? ఇటువంటి నాయకుడికి నీకు జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చాడు నీకు. అప్పుడంతా ఎగిరెగిరి పడినారు కదా ప్రెస్ ముందరికి వచ్చి ఒక్కొక్కడు. యాడిపోయినారు మీరంతా? ప్రజలు ఆగ్రహం ఇస్తే మీ బతుకు యాడికి వస్తుందో తెలుసుకోండి. ఇప్పటికైనా ప్రేమ, ఆప్యాయతతో పనిచేయండి. నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎవరన్నా తప్పు చేస్తే మీరు అడగండి, తప్పు చేసినారని. మేము కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా అడిగితే తప్పులు సరిదిద్దుకొని ప్రజాపాలన అందించాలనేది మా కాన్సెప్ట్. ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు ఒకటే అంటున్నారు, విధ్వంసాలు కానీ, దౌర్జన్యాలు కానీ దిగద్దని చెప్పినారు. ఇంకా ఇక్కడ పోలీసు అధికారులు ఇసుక దోలే వాళ్ళకి వీళ్ళకు కొమ్ముగా సారు. అన్ని ఫోటోలు తీస్తున్నాం, గూగుల్ మ్యాప్తో ట్యాగ్ చేసి పెడతాడా. అన్నీ కూడా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకుపోతా. తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గటువంటి కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ గత 5 సంవత్సరాలుగా ఇబ్బందులు పొందిన ప్రతి ఒక్కరూ ఎవరు అధైర్యపడకండి. లోకేష్ బాబు గారితో నేను మాట్లాడినా, మీకు ఎటువంటి ఏ ఇబ్బంది వచ్చినా ప్రజలకు కూడా, ఓన్లీ నాయకులు కార్యకర్తలే కాదు, ప్రొద్దుటూరు ప్రజలకు కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా ఆఫీసుకు కానీ, నా ఇంటి దగ్గరికి కానీ రండి. మీ సమస్యల్ని నాకు తెలియజేయండి. నా లెవెల్లో పరిష్కారం చేస్తా. పై లెవెల్లో అయితే లోకేష్ బాబు గారి దగ్గరికి తీసుకుపోయి మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా. ప్రవీణ్ అనే వ్యక్తి
ప్రజల పక్షాన ఉంటాడు.